జై శ్రీకృష్ణ. మనం ఇవాళ నుంచి మనం భగవద్గీత గురించి మనం వివరించుకుందాము. భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధరంగంలో అర్జునునికి ఉపదేశించడం జరిగింది. అందులో మొదటి అధ్యాయము కురుక్షేత్ర రంగమున సైనిక పరిశీలనము అనే టాపిక్ గురించి కృష్ణ పరమాత్మల వారు చెప్పడం జరిగింది. తర్వాత రెండవ అధ్యాయంలో గీతాసారము గురించి వివరించడం జరిగింది. మూడవ అధ్యాయంలో కర్మయోగము అనే టాపిక్ చెప్పడం జరిగింది. నాలుగవ అధ్యాయంలో దివ్య జ్ఞానము, ఐదవ అధ్యాయంలో కర్మయోగము అంటే కృష్ణ భక్తి భావనలో కర్మ చేయడం అనమాట. ఆరవ అధ్యాయంలో ధ్యాన యోగము, దాని గురించి బాగా ఎలా చేయాలి అనే దాని గురించి వివరణ చేయడం జరిగింది. ఏడవ అధ్యాయంలో భగవద్ విజ్ఞానము గురించి తెలియచేయడం జరిగింది. అంటే నన్నే శరణు వేడు అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన్ని శరణు వేడితే అంతటా ఆయనే చూసుకుంటారని చెప్పారు ఏడవ అధ్యాయంలో. నెక్స్ట్ ఎనిమిదవ అధ్యాయంలో భగవత్ ప్రాప్తి గురించి, తొమ్మిదవ అధ్యాయంలో పరమగుహ్య జ్ఞానము, 10వ అధ్యాయంలో భగవద్ విభూతి, 11వ అధ్యాయంలో విశ్వరూపము, 12వ అధ్యాయంలో భక్తి యోగము, 13వ అధ్యాయంలో ప్రకృతి పురుషుడు చైతన్యము, 14వ అధ్యాయంలో ప్రకృతి త్రిగుణములు, 15వ అధ్యాయంలో పురుషోత్తమ యోగము గురించి, 16వ అధ్యాయంలో దైవాసుర స్వభావముల గురించి, 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రేయ విభాగాల గురించి, 18వ అధ్యాయంలో ఇంకా చివరి అధ్యాయం అన్నమాట. అందులో సన్యాసం యొక్క పూర్ణత్వము గురించి పూర్తిగా వివరించడం జరిగింది. మొదటిగా గీతాసారం అసలు ఏంటి అనేది మనం తెలుసుకుందాము. అలాగే కురుక్షేత్ర రంగమున ఏం జరిగింది, ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం వాటి గురించి డిస్కషన్ చేసుకుందాము. జై శ్రీకృష్ణ.